జోష్న చెఫ్గా గెలిచేలా చేసిన సూరజ్తో పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం శివన్నారాయణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అక్కడ అంటే దీప వాళ్ళ టీంలో అంటే తన రెస్టారెంట్ తరపున వంట చేయవలసిన కిరణ్ కాస్త మాలినికి అమ్ముడు పోయి డిఎం రెస్టారెంట్ల వైపు వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ వీళ్ళకి వంట చేసే చెఫ్ ఎవరు లేరు. పోనీ విరమించుకుందాము అంటే మాలిని ఖచ్చితంగా పోటీ పెట్టి తీరాలి. పోటీలో పాల్గొనాలి, వంట చెయ్యాలి. ఎవరు గెలిచారో అది నిర్ణయం తీసుకుని ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆ రెస్టారెంట్కి రావాలి అంటూ మాలిని చెప్పేసరికి ఇంకేం చేస్తారు? తక్కువ టైము, ఆ టైంలో చెఫ్స్ ఎవరు రారు. వేరే వాళ్ళు అనుకుంటే వాళ్ళని కూడా మాలిని కొనేస్తే ఇప్పటికిప్పుడు మనం గెలవాలి అంటే ఖచ్చితంగా ఒక చెఫ్ కావాలి. కార్తీక్ ఏదొకటి చెయ్యరా అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదు తాత అని చెప్పి కార్తీక్, దీప, జోష్న, ఇటు సూరజ్ నలుగురు కూడా బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏం చేద్దాం సూరజ్, ఏం అర్థం కావట్లేదు బ్రదర్ అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పటికిప్పుడు మనకి ఒక అర్జెంటుగా చెఫ్ కావాలి, తనకి అన్ని వంటలు తెలిసిన చెఫ్ కావాలి అనగానే ఉన్నది కదా అని చెప్పనేసరికి ఎవరు అని చెప్పనగానే జోష్న అని చెప్పి జోష్న చేతిని పైకెత్తుతాడు. ఈలోపు శివన్నారాయణ, సుమిత్ర, పారిజాతం ముగ్గురు కూడా వస్తారు. ఏం మాట్లాడుతున్నావు సూరజ్, జోష్న చెఫ్గా వెళ్ళడం ఏంటి అనగానే జోష్న అన్ని రకాల వంటలు నేర్చుకుందంట కదండి, జోష్నకు తెలుసంట కదా సార్, మిమ్మల్ని గెలిపించడానికి జోష్న చాలా ఆరాట పడింది. చెఫ్గా తను రావాలని అనుకుంది కానీ మీరు కిరణ్ని పెట్టారని తను సైలెంట్గా ఊరుకుంది. తనలో చాలా టాలెంట్ ఉంది, మీరు గుర్తించలేకపోతున్నారు. జోష్నకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇస్తే జోష్న గెలుస్తుంది కదా అని చెప్పనేసరికి జోష్నలో ఎప్పుడూ కూడా అల్లరితనం ఇవే చూసాం కానీ జోష్న గెలుస్తుందని, జోష్నకు అవకాశం ఇవ్వాలని మాకు అసలు తెలియలేదు సూరజ్ అనగానే జోష్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పనేసరికి సరే సూరజ్, నువ్వే పక్క నుండి జోష్నను గెలిపించు, గెలిచిన తర్వాత నీకు ఒక మాట ఇస్తాను అని చెప్పనేసరికి ఏంటి సార్ అనగాని నీకు ఒక సర్ప్రైజ్ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి శివన్నారాయణ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఏమై ఉంటుందో అని ఆలోచించకుండా అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నన్ను ఇరికించేసావు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వంటల మనిషిలా వంట చేసుకునే దానిలా వంట చెయ్యాలనగానే చూడు జోష్న, దీపగారు హై లెవెల్లో ఉండి మీ తాతగారి దృష్టిలో దీపగారే గొప్పగా కనిపిస్తున్నారని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నీకు ఇది ఆ దేవుడిచ్చిన మంచి అవకాశం, నువ్వు కూడా ఏ మాత్రం తక్కువ కాదని మీ తాతగారి దృష్టిలో నువ్వు గొప్పదానిలా కావాలి అంటే ఖచ్చితంగా ఈ వంటల పోటీలో నువ్వు వంట చేసి మీ తాతగారి రెస్టారెంట్ అంటే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మాత్రమే గెలిచేటట్టు చెయ్యగలిగితే ఖచ్చితంగా మీ తాతగారి దృష్టిలో నువ్వు హై లెవెల్లో ఉంటావు, తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి నిజంగానా అని చెప్పాను కానీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు నన్ను వచ్చి హెల్ప్ అడిగావు కదా, నువ్వు అడగడం వల్లే నాకు నీకు హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. నీ పక్క నుండి నేనన్నీ చూసుకుంటాను, నీ పక్క నుండి నేను అంతా నీకు హెల్ప్ చేస్తాను, నాకు సలాడ్స్ అవి చేసే ఆలోచన ఉంది కాబట్టి నీకు హెల్పర్గా నేనుంటాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా జోష్న అయితే గబగబా లోపలికి వస్తుంది. ఏంటి మీరు రెడీనా అని చెప్పాను కానీ రెడీ అనేసరికి సూరజ్ ఇటు జోష్న ఇద్దరు కూడా ఆప్రాన్స్, వంట చేసుకునే ఆప్రాన్స్ ఉంటాయి కదా, కుకింగ్ చేసే ఆప్రాన్స్, ఇద్దరు కూడా కట్టుకుని వస్తారు. ఆల్రెడీ అవతల వంట చేసే చెఫ్ అయితే రెడీలోనే ఉన్నాడు కదా, తనకి కూడా ఒక హెల్పర్ వస్తారు. ఇద్దరు కూడా స్టార్ట్ చేయండి అనేసరికి కౌండమ్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కూడా స్టార్ట్ చేసేసరికి అటు చెఫ్ చేస్తాడు, ఇటు జోష్న వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి విషయంలో జోష్నకు ఏం కావాలో అన్ని పక్క నుండి సూరజ్ అందించడం అంతా కూడా శివన్నారాయణ చూస్తాడు. మామయ్య గారు అని చెప్పాను కానీ చెప్పమ్మా సుమిత్ర అని చెప్పనేసరికి ఇద్దరికిద్దరు ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటున్నారు కదా అని చెప్పాను కానీ అదే చూస్తున్నానమ్మా, జోష్నను మనం ఎప్పుడు కూడా ఒక మంచి చెఫ్లా మనం చూడలేదు, తను చదివొచ్చింది ఆ కోర్స్ అయినా సరే జోష్న
మనం ఎప్పుడూ చూసుకోలేదు. కానీ సూరజు తనలోని టాలెంట్ని గుర్తించాడు అనేసరికి అవును మామయ్య గారు, మీరు చెప్పింది 100% నిజం. సూరజ్ నిజంగా తనలోని టాలెంట్నే గుర్తించారు. ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు అవునమ్మా అని చెప్పి. ఇద్దరు శివనారాయణ ఇటు సుమిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు జోష్న ఇటు సూరజు ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వంట చేస్తూ ఉంటారు. బావా, సూరజ్లో మనం తెలియని కోణం మరొకటి ఉందని అనిపిస్తుంది అనేసరికి ఏంటి దీప అని చెప్పాను. కానీ జోష్నను ఎప్పుడూ మనం చెఫ్గా చూడలేదు కదా, అక్కడ తనకు ఎలా తెలిసింది జోష్న చెఫ్ వంటలు చేయగలదు అని? అది నాకు అర్థం కావట్లేదు. తను అసలు ఎలా వంట చేయగలదన్న విషయం నేను ఎప్పుడూ గమనించలేదు. జోష్న చదివింది అదే కోర్స్ అనుకో, అక్కడ వంటలు కూడా నేర్చుకుని వచ్చింది, డిషెస్ అన్నీ నేర్చుకుని వచ్చింది. కానీ ఎప్పుడూ తను ఇక్కడ ప్రదర్శించలేదు. కానీ ఆ విషయం సూరజ్కి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా ఉంది అనేసరికి అదే బావా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకుండగానే వంట చేసి ఇంకా ఒక్కొక్క ఐటము 1 అవర్లో 5 ఐటమ్స్ చేయాలి కదా. సో ఒక్కొక్క ఐటమ్ చేస్తూ ఉంటారు. జోష్న సూరజ్ అందించే ప్రతి ఇంగ్రీడియంట్స్తో చకచక వంటలు చేసేస్తూ ఉంటుంది. ఇటు పక్కనేమో కిరణ్కి మరొక హెల్పర్ని ఇవ్వడంతో వాడు సరిగ్గా తనకు సహాయం చేయకపోవడం, వీడొకటి చెప్తే అవతల వాడు మరొకటి ఇవ్వడం, అలా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ వంట కంప్లీట్ చేసి సెకండ్ వంటలోకి వెళ్ళిపోయి ఫినిష్ చేసేసరికి తనకి ఫస్ట్ వంట కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. శివనారాయణ అటు గమనిస్తాడు, ఇటు జోష్నని గమనిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంది అని చెప్పి శివనారాయణ మనసులో ఒక ఆలోచన తొలుస్తుంది. ఏంటి? జోష్నకు అటు సూరజ్కి పెళ్లి చేయాలి అన్న ఆలోచన. జోష్నలోని టాలెంట్ని గుర్తించింది సూరజే కదా. సో పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చేసరికి ఇంకా ఈ విషయం సుమిత్రకు చెప్పాలి అని ఇంటికి వెళ్ళాక చెప్దాము అని చెప్పి ఇంకా శివనారాయణ అనుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇంకా ఇలా చూస్తూ ఉండగానే ఇద్దరు కూడా అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉండడం. రెండు వంటకాలు అయిపోతాయి, మూడోది ఇంకా 1/2 అవర్ టైం ఉంది. కానీ లాస్ట్ 2 కూడా కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవ్వడంతో ఒక పక్క నుంచి సూరజ్ కట్ చేసి గబగబా ఇచ్చేస్తూ ఉంటాడు, జోష్న గబగబా కుక్ చేసేస్తూ ఉంటుంది. అది ఇది కూడా జోష్ను కూడా తీసుకునే లోపు సూరజ్ మరొకటి తీసుకోవడం, ఇంకా అలా వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగా కుదురుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనసులోని మాట తెలుసుకున్నట్టుగా. ఎందుకంటే సూరజ్ కూడా సేమ్, తను కూడా వేరే చోట కుకింగ్లు అవి చేసి తన ఆలోచన ఉంది. సో సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి అన్న ఆలోచనే కదా. సో అందుకని ప్రతి దాంట్లో జోష్నకు హెల్ప్ చేస్తూ ఉండేసరికి జోష్న 1 అవర్లోనే మొత్తం 5 ఐటమ్స్ కూడా రెడీ చేస్తుంది. మొత్తం అవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్లో వేసి ఒక పెద్ద ట్రైలో వేసి అక్కడ బోర్డెస్ పెడుతుంది. అంటే ఇది ఒక ఐటము, ఈ ఐటమ్ పేరు ఇది అని చిన్న చిన్న బోర్డులు పెడతారు కదా. వరుసగా 5 పెట్టి చిన్న చిన్న బోర్డులు పెట్టి తీసుకెళ్లి జడ్జి ముందు పెట్టేయడంతో ఇంక ఇక్కడ కిరణ్ అయితే అవన్నీ హడావుడిగా పెడుతూ ఉంటాడు కానీ ఒలిగిపోతూ ఉంటాయి. ఇక్కడ సూరజ్ వాళ్ళు కొన్ని డిజైన్స్ కూడా పెడతారు. అంటే వెజిటేబుల్స్తో డిజైన్స్ చేస్తారు కదా. ఫారిన్లో చదువుకున్న చెఫ్స్ అవి బాగా డిజైన్లు, పక్షులు, వేరే కూరగాయలతో, వెజిటేబుల్స్తో, ఫ్లవర్స్లా ఇలా డిజైన్లు చేస్తే అవి కూడా డెకరేట్ చేసి వాళ్ళు అవి కూడా చేయడానికి అవకాశం. అంటే చూసే వాళ్ళకి ముందు కంటికి అట్రాక్షన్గా కనిపిస్తేనే కదా కడుపుకి సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు కంటికి కనిపించకపోతే, టేస్ట్ బాగున్నా కలర్ నచ్చకపోతే బాగోలేదన్నట్టు ఉంటుంది కదా. సో కంటికి అట్రాక్షన్గా కనిపించాలి, కడుపుకి కూడా టేస్ట్గా ఉండాలి. సో అలా ప్లాన్ చేస్తారు జడ్జెస్ మనసులను దోచుకోవడానికి. ఇంకా అంతా రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసరికి వీళ్ళు ఏమీ చేయరు. వండిన వంటకాలు అటుకెళ్ళి వాళ్ళ దగ్గర పడేస్తారు. గొప్ప చెఫ్ అన్న మాటే కానీ జోష్న టేస్ట్గా చేసినట్టుగా అవతల చెఫ్ అయితే ఏమీ చేయలేకపోతాడు. ఇంకా జడ్జెస్ అందరూ కూడా ఫుడ్ అంతా కూడా టేస్ట్ చూస్తారు. టేస్ట్ చూసేసరికి సరే ఒక 1/2 గంట సేపు బ్రేక్ తీసుకోండి, ఆ తర్వాత రిజల్ట్ చెప్తాము, అందరూ కూడా అవార్డు తీసుకునే చోటకి వచ్చేసేయండి అనేసరికి ఇక్కడి నుంచి, అంటే ఇది చెఫ్ ఓన్లీ వంటకాని కోసమే, మరి అదంతా హాట్గా ఉంటుంది కదా.
సో దానికోసం వేరే ఫంక్షన్ హాల్ చూస్తారు. అందరూ పక్కనే ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అందరూ ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా జోష్న సూరజ్ ఇద్దరు కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పటి వరకు వంట చేసి ఉంటారు కదా, ఫేస్కి అది కొంచెం చెమట అది స్వెట్ అది పట్టుంటుంది కాబట్టి ఇద్దరు ఫేస్ వాష్ చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు బ్రదర్ అని చెప్పి కార్తీక్ అంటాడు, సూపర్గా చేసావు జోష్న, వంట ఎలా ఉందనేది పక్కన పెడితే నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడంలో మాత్రం బాగా చేసావని చెప్పనేసరికి థ్యాంక్స్ బావా అనేసరికి చాలా చక్కగా చేసావు జోష్న అంటూ దీప అందరూ కూడా మెచ్చుకుంటారు. శివన్నారాయణ కూడా మెచ్చుకునేసరికి సూరజ్ వంక చూస్తుంది. నేను చెప్పాను కదా అన్నట్టుగా సూరజ్ అనేసరికి అవును నువ్వు చెప్పిందే జరిగింది అన్నట్టు జోష్న కూడా సైగ చేస్తుంది. అందరు కూడా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని ఉంటారు. ఇటు శివన్నారాయణ గారు అంటే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్, అటు డిఎం గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్, రెండు గ్రూపులు రెస్టారెంట్స్ కాస్త పోటీ పడ్డాయి. ఇద్దరు చెఫ్ కాంపిటీషన్ పెట్టారు. చివరి టైంలో జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఉన్న పనిచేసే చెఫ్, తను ఎంతగానో నమ్మకం పెట్టుకున్న చెఫ్ కిరణ్ గారు షిఫ్ట్ అయిపోయినా సరే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా అక్కడ శివన్నారాయణ గారి అంటే చైర్మన్ గారి మనవరాలే రంగంలోకి దిగి మరి తను వంట చేసి జడ్జిల ముందు ప్రజెంటేషన్ చేసింది. ఆ ఫుడ్ తినడం గురించి ఆలోచించిన ఐటమ్స్ అన్నీ డెకరేట్ చేయడంలో మాత్రం చాలా బాగున్నాయని జడ్జెస్ పర్సనల్గా నాకు చెప్పారు. ఇప్పుడు జడ్జెస్ నోటి వెంటే ఎవరి ఐటమ్స్ ఏం బాగున్నాయి, ఎవరు బాగా ప్రజెంటేషన్ చేశారనేది వాళ్ళ మాటల్లోనే విందామనేసరికి ఒక్కొక్క ఫుడ్ గురించి జోష్నకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చెప్పడంతో పాటు అక్కడ డెకరేటింగ్ చేశారు కదా, సో ఆ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా చెప్పేసరికి అవన్నీ కూడా చెప్పడంతో జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఫుడ్స్ అన్నీ కూడా క్లాస్గా చాలా సూపర్గా ఉన్నాయి. ఇటు డిఎం రెస్టారెంట్ గ్రూప్ వాళ్ళు మాత్రం కొన్ని ఐటమ్స్ సరిగ్గా చేయలేదు. హడావిడి అని కనిపించిందే తప్ప ఐటమ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా ఏమాత్రం లేదు. ఒకటి మనం గుర్తించాలి, ఎవరైనా కస్టమర్ మన రెస్టారెంట్కి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏ రకంగా ఫుడ్ తీసుకెళ్ళి ఏ రకంగా మనం వాళ్ళకి ముందు ప్రజెంటేషన్ చేస్తున్నామా అంటే వాళ్ళ ముందు వడ్డించడానికి తీసుకువెళ్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్. అది వాళ్ళకి చూడడానికి కూడా చాలా నీట్గా అనిపించాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి టేస్ట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. ఇక్కడ వీళ్ళు దాంట్లో ప్రజెంటేషన్ అంటే ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ముందు పెట్టినప్పుడు కూడా ఎలాంటి నీట్నెస్ లేదు. ఎందుకంటే ఆ ట్రైలో అది ఇది ఆ ఫుడ్ ఈ ఫుడ్ అక్కడక్కడ కొంచెం ఐటమ్స్ పడిపోయి ఉన్నాయి. పైగా డెకరేషన్ కూడా లేదు. డెకరేషన్ చేసే టైం ఉన్నా డెకరేషన్ కూడా చేయలేకపోయారు వాళ్ళు. ఇంకా అలాంటిటప్పుడు ఆ ఫుడ్ టేస్ట్లు బాగోలేదు, ఏమీ బాగోలేదు. టీఎం గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఈ సంవత్సరం మిస్ అయింది. ఎవ్రీ ఇయర్ పొందినట్టుగానే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వాళ్ళే ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2026లో మరొక్కసారి చోటు సాధించుకున్నారు. గ్రేట్ శివన్నారాయణ గారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అనగానే చైర్మన్ గారైన శివన్నారాయణ గారు, సిఇఓ గారు, అలాగే చెఫ్గా చేసిన చైర్మన్ గారి మనవరాలు జోష్న గారు, తనకు సహాయం చేసిన సూరజ్ గారు అందరూ స్టేజ్ మీదకి రావాలి అనేసరికి ఇంకా అందరు కూడా స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. శివన్నారాయణ గారు, మీ మనవరాల్లో ఇంత టాలెంట్ ఉందని మీరు గుర్తించారా? అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నారు అనగానే నిజానికి ఇప్పటి వరకు ఆ సందేహం నాలో కూడా ఉంది. నా మనవరాలు ఫారిన్లో చదువుకుని వచ్చింది, అక్కడ ఫుడ్ మీదే అంతా కూడా చేసింది కోర్సు. కానీ తనని ఎప్పుడూ చెఫ్గా మేము ఉపయోగించుకోవాలని అనుకోలేదు. కానీ బయట నుంచి వచ్చి మాలోనే కలిసిపోయిన సూరజ్ మాత్రం జోష్నలోని టాలెంట్ని గుర్తించాడు. తనకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, చక్కగా తన టాలెంట్ని నిరూపించుకుంటుందని సూరజ్ చెప్పడం వల్లే నా మనవరాలకి అవకాశం ఇచ్చాము. తన నమ్మకమే నా మనవరాలని గెలిపించింది. అందుకే అందరి ముందు చెప్తున్నాను నా మనసులో మాట. సూరజ్ ఒకసారి ఇలా రా అని చెప్పనేసరికి సూరజ్ ముందుకొస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను జోష్న అని చెప్పనేసరికి జోష్న చేతిని సూరజ్ చేతిలో పెట్టి జోష్నను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నీకు మాటిస్తున్నాను అంటూ ఇద్దరి చేతుల్ని కలుపుతాడు.
ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. సార్ అని చెప్పాను కానీ అవును, జోష్నలో ఉన్న టాలెంట్ని నువ్వు గుర్తించావు. తనకి నువ్వు పక్కన ఉంటే ప్రతి విషయంలో తనకి ఫుల్ సపోర్ట్ ఉంటావు. కుకింగ్ విషయంలో కూడా మేము చూస్తూనే ఉన్నాము. వాళ్ళిద్దరూ చెఫ్లు అయినా సరే ఏం కావాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు అందించుకోలేకపోయారు. కానీ మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ జోష్నకు ఏం కావాలో నువ్వు ఇవ్వడం, ఈ కోఆర్డినేషన్ బాగా నచ్చిందని. కానీ శివనారాయణ గారు, మీరు తీసుకున్న నిర్ణయం మీ కుటుంబానికి సంబంధించిందే కానీ నేను మాత్రం వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ మాత్రం చాలా బాగుందని మాత్రం క్లియర్గా చెప్తాను అని చెప్పి జడ్జిస్ అందరూ చెప్పడంతో ఓడిపోయిన వాళ్ళ చేతుల మీదుగా శివనారాయణ గారు ఈ అవార్డు గెలుచుకోవాలి అన్నారు కదా మాలిని గారు, అలాగే దక్షిణామూర్తి గారు, మీరు స్టేజ్ మీదకి రావాలి అని చెప్పనేసరికి స్టేజ్ మీదకి వస్తారు. దక్షిణామూర్తి గారు, మాలిని గారు ఆ అవార్డుని అక్కడ సీఈఓ గారైన దీప గారికి, చైర్మన్ గారైన శివనారాయణ గారికి ఆ అవార్డును అందజేయండి అనేసరికి ఇంకా ఆ అవార్డును కాస్త వాళ్ళ చేతులకి ఇచ్చేసరికి చాలా సంతోషపడిపోతాడు శివనారాయణ. కిందకు వచ్చిన తర్వాత అమ్మ జోష్న అంటూ జోష్నని పట్టుకుంటాడు శివనారాయణ. చాలా థ్యాంక్స్ అమ్మా, నా పరువు కాపాడావు. నా పరువు కాపాడడమే కాదు, మీ తాత ప్రాణాలు కూడా నువ్వు కాపాడుకున్నావు. ఈ పోటీలో నేను ఓడిపోతే నా ప్రాణాలు పోయినట్టే అని అనుకున్నాను. అలాంటిది నువ్వు నాకు ఇంత సపోర్ట్గా ఉంటావని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది జోష్న అంటూ మాట్లాడేసరికి ఇంకా జోష్న ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఎందుకంటే శివనారాయణ ఈ మధ్యన జోష్నను కొంచెం పక్కన పెడుతూ వచ్చాడు కదా. సో జోష్నను ఇంకా అలా పొగిడేసరికి జోష్న చాలా సంతోషపడిపోతుంది. చాలా థ్యాంక్స్ తాత అని చెప్పాను కానీ నీలో ఉన్న టాలెంట్ని గుర్తించలేకపోయాను అనగానే ఏం పర్వాలేదు తాత, అవసరానికి నీకు ఉపయోగపడ్డాను, నీ పరువు కాపాడగలిగాను అని జోష్నలో ఒక్కసారిగా మార్పు వచ్చినట్టుగా మాట్లాడేసరికి కార్తీకు ఇటు దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి బాబా అలా మాట్లాడుతుంది అని చెప్పాను కానీ జోష్నలో కూడా మార్పు వచ్చిందేమో దీప, వస్తే మనకి మంచిదే కదా, ఆ మార్పే మనము కూడా రావాలి అని కోరుకుంటాం కదా, సో మంచిదే కదా అనేసరికి అవును బాబా, నువ్వు చెప్పింది కూడా నిజమే అంటూ ఇంకా దీప కార్తీకులు ఇద్దరు అనుకుంటారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా దీప దశరథి ఇంటికి వచ్చేస్తాడు. దశరథికి సుమిత్రకు నన్ను క్షమిస్తారా సుమిత్ర అని చెప్పనేసరికి ఏమైంది మామయ్య, మీరేం తప్పు చేశారని కానీ స్టేజ్ మీద నేను నిర్ణయం తీసుకోకుండానే సూరజ్కి జోష్నకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చేశాను అనేసరికి అయ్యో తప్పేముంది మామయ్య, మీ మనవరాలి భవిష్యత్తు ఏంటో మీకు తెలీదా, జోష్నకు సూరజ్ తగినవాడనే కదా మీరు ఆ మాట ఇచ్చారు అనేసరికి అదేనమ్మా, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంది అందుకనే ఇచ్చాను. సూరజ్ జోష్నలోని టాలెంట్ని గుర్తించాడు, అందుకనే జోష్నకు సూరజ్ లాంటి వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తే జోష్న బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఆ మాట ఇచ్చాను అనేసరికి మంచి నిర్ణయం మామయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఇటు దశరథు, శివనారాయణ, సుమిత్ర ముగ్గురు కూడా అనుకుంటారు. ఇంకా జోష్న ఏంటి గ్రాని ఇలా జరిగింది అనేసరికి ఏమైందే, మీ తాత నిన్ను మెచ్చుకున్నాడు కదా, తాత మెచ్చుకోవడం కాదు స్టేజ్ మీద సూరజ్ గారినిచ్చి పెళ్లి చేస్తాను అంటూ మాట్లాడడం ఏంటి, బాగుంది మరి, ప్రతి విషయంలో సూరజ్ నీకు సహాయం చేయడం మేము చూడలేదనుకుంటున్నావా, నీకేం కావాలో అడిగేలోపే సూరజ్ నీ చేతికి ఇచ్చేసేవాడు, అదంతా మీ తాత మీ అమ్మ బాగా చూశారు, ఆ వంట చేస్తున్నంతసేపు కూడా మీ ఇద్దరి గురించే వీళ్ళిద్దరు మాటలు, నేను వెనకుండి అదంతా విని చావలేకపోయానే అని చెప్పనేసరికి ఇప్పుడు నేను వాడిని పెళ్లి చేసుకోవాలా అనగానే ఇప్పుడు నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోతే మీ తాత ఇచ్చిన మాట పోయినట్టు అవుతుంది, వాడిని పెళ్లి చేసుకుంటే ఇదే ఇంట్లో ఉండొచ్చు, పైగా నీకు ఆస్తి కూడా రాసిస్తానన్నారు కదా అని కానీ వాడిని భరించలేను గ్రాని, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, కేవలం నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విసిగిస్తున్నాడేమో, పెళ్లి చేసుకున్న తర్వాత వాడిలో నిన్ను ప్రేమించే గుణం ఉందేమో కదా, ఇప్పుడే ఇంత ఇలా ప్రేమిస్తున్నాడు, పెళ్ళయిన తర్వాత ఇంకా ప్రేమిస్తాడేమో కదా అని చెప్పాను కానీ గ్రాని అసలు నీకేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, వాడితో నాకు పెళ్ళేంటి, అసలు వాడిని నేనెలా చేసుకుంటానో అని చెప్పి మాట్లాడేసరికి
చేసుకోవాలి, చేసుకుంటావు, ఒక్కసారి ఆలోచించు, నీకే అంతా బాగా తెలుస్తుంది అని చెప్పి ఇంకా జోష్నతో పారిజాతం మాట్లాడేసరికి ఇంకా జోష్న ఆలోచనలో పడుతుంది. ఇంకిక్కడ సూరజ్ అయితే అనుకున్నట్టుగానే జోష్నకు నాకు పెళ్లి జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉండేసరికి ఈలోపు జోష్న వస్తుంది. ఏంటి తెగ సంబరపడిపోతున్నావేంటి అనగాని, అవును బంగారం, నీతో నాకు పెళ్లి జరగబోతుంది కదా, అది ఊహించుకుంటూ ఊహల్లోకల్లో విహరిస్తూ ఉన్నాను అనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా, నీకు నాకు పెళ్ళేంటి, చూడు బంగారం, నీకు నాకు పెళ్లి చేస్తానని మీ తాత ఏకంగా స్టేజ్ మీద నాకు మాట ఇచ్చాడు. మరి మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మీ తాత మంచితనం అంటే మీ తాత గురించి ఆలోచించి మీ తాత దృష్టిలో నువ్వు మంచిదాని అవ్వాలని చక్కగా చేశావు. మరి ఇప్పుడు మీ తాత దృష్టిలో మళ్ళీ మంచిదానిగా ఉండాలి అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నావనుకో, నువ్వంటే ఇంత ఇష్టపడి పడి చచ్చే నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాను. పైగా మీ ఇంట్లోనే ఇల్లరి కల్లుడుగా ఉండిపోతాను. మనమిద్దరం చక్కగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, రావచ్చు, ఒక బ్రాంచ్ని మొత్తం మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పనేసరికి, ఏంటి పగటి కళలు కంటున్నావా అనగానే, పగటి కళలు కాదు, నెరవేరే కళలే కంటున్నాను. నువ్వు అలా చూస్తూ ఉండు, మీ తాత ఖచ్చితంగా నీకు నాకు పెళ్లి చేసేస్తాడు అనగాని, చేసుకోను అనేసరికి, నేను చేసుకోనాను కానీ చేసుకుంటావు జోష్న, నువ్వే చేసుకుంటావు. ఎందుకంటే మీ తాత దృష్టిలో నువ్వు చెడ్డదానివి కాదాల్చుకోలేదు కదా, మంచిదానిగానే మీ తాత దృష్టిలో ఉండాలి అంటే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు శివన్నారాయణ, సుమిత్ర, దశరథు ముగ్గురు కూడా అవుట్ హౌస్ దగ్గరికి వస్తారు. ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా, మీ ఇద్దరి ఆలోచనలు మీ ఇద్దరి మనసుల్లో ఏమున్నాయో తెలుసుకోకుండానే జోష్ననిచ్చి నీకు పెళ్లి చేస్తానని అందరి ముందు మాటిచ్చాను సూరజ్. నీ మనసులో జోష్నని చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పనేసరికి, ఇష్టమే అనగానే, మరి నీకో జోష్న అనేసరికి, అది అనేసరికి, జోష్నకు కూడా ఇష్టమేనండి అని చెప్పి ఆ విషయం గురించే మాట్లాడుతుంది అని చెప్పనగానే, జోష్నకి ఇష్టమని నీకెలా తెలుసు, జోష్నకు నాకు నచ్చింది, జోష్న నన్ను ఇష్టపడుతుంది అని చెప్పి అక్కడ సూరజ్ చెప్తాడు. ఏంటి జోష్న నిన్ను ఇష్టపడుతుందా అనగాని, అవునండి, జోష్న నన్ను ఇష్టపడుతుంది కాబట్టే కదా మా తాతకు చెప్పు నేను వంట చేస్తాను అని మీకెవరికీ చెప్పకుండా నాకు మాత్రమే వచ్చి చెప్పింది. లేదంటే నన్ను ఇష్టపడకపోతే తన మనసులో మాటను నాకెందుకు చెప్తుంది అని చెప్పనేసరికి, వీళ్ళిద్దరూ ముందే ఇష్టపడినట్టున్నారు మామయ్య అని చెప్పాను. కానీ పోనీలమ్మ, స్టేజ్ మీద మాట ఇచ్చేశాను, జోష్నకు నచ్చుతుందో లేదో ఈ పెళ్ళి, సూరజ్ నచ్చుతాడో లేదో అనుకుంటూ కంగారు పడ్డాను. కానీ మొత్తానికి వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టున్నారు. పోనీలే, ఎనీవే మనకు కావాల్సింది అదే కదా అంటూ ఇంకా సుమిత్ర, దశరథు, శివన్నారాయణ అనుకుంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, నీకు నేను చెప్పానా నిన్ను ఇష్టపడుతున్నానని, నువ్వు ఇష్టపడకపోతే నీకు ఈ టైంలో ఇక్కడ పనింటి అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? సో సమాధానం చెప్పలేవు కదా, అందుకే నోరు మూసుకుని నన్ను ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అనగానే, నీ నోటితోటే జోష్నను చేసుకోను అని అనిపిస్తాను అనేసరికి, అది అప్పటికీ నువ్వు అనిపించలేవు బంగారం అని చెప్పి ఇంకా సూరజ్ కాస్త అంటాడు. అనేసరికి అనిపిస్తాను, ఖచ్చితంగా అనిపిస్తానని జోష్న, సూరజ్ ఇద్దరూ ఛాలెంజ్లు చేసుకుంటారు. మరి శివన్నారాయణ ఈ మాట ఇచ్చిన దాని ప్రకారం సూరజ్కి జోష్నకు పెళ్లి జరిపిస్తాడా, లేక జోష్న సూరజ్తో ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం జోష్న సూరజ్ని పెళ్లి చేసుకోకుండా ఉంటుందా? మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట కొడితేనే కార్తీక దీపం సీరియల్లో జరగబోయేది తెలుసుకోగలరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.